నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఇచ్చిన 6,000 పింఛన్లు వెంటనే అమలు చేయాలి 6,000 వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి। అవార్డు గ్రహీత అన్న కృష్ణన్న గారికి మేము 19వ తారీఖున ఘనంగా సన్మాన సభ చేయబోతున్నాము। దాంట్లో ఏదైతే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన మాట తప్పిన సీఎంకి కూడా ఆ రోజు మేము మాట్లాడి బుద్ధి చెప్తాము। ఎందుకు అంటే ఇస్తానని హామీ ఇంత మట్టికి ఇచ్చి ఓట్లు వేసుకున్న దాకా గద్దెక్కిన దాకా దొంగ మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్న తర్వాత అంటే నిజము చెప్తే ఓటు వేయరు కాబట్టి అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఓటేసుకొని ఈరోజు సీఎం పదవి తీసుకున్న తర్వాత మోసం చేసిండు వికలాంగులకి। 6,000 రూపాయల పెన్షన్ నేను ఎక్కగానే ఇస్తానన్నారు। ఇప్పటికి ఎక్కి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజు దాకా ఒక్క పెన్షన్ మాట కూడా మాట్లాడతలేడు। బ్లాక్ పోస్ట్ల గురించి కూడా మాట్లాడతలేడు, ఇండ్ల గురించి కూడా మాట్లాడతలేడు। నేను ఇచ్చినాను, మీరు నిజం చెప్తే ఓటు వేయరు కాబట్టి నేను ఈ రకంగా చెప్పి మీకు ఓటేపించుకున్నాను, నాతో ఇప్పుడు ఏమీ కాదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నమాట మాట్లాడుతున్నారు। కాబట్టి ఈ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మేము ఘనంగా అన్నకి సన్మానం చేసిన తర్వాత ఆ సీఎం గారికి కూడా మేము బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి। కాబట్టి మాకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చాడు, 6 గ్యారంటీలు కూడా అమలు చేయకపోతే ఖచ్చితంగా 19వ తారీఖున మేము మొత్తము ఒక 5,000 మందితోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోపోతున్నాము। అన్ని జిల్లాల నుంచి 500 మంది కదిలొస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా చెప్పడం ఏంటంటే ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా ఈరోజు విహెచ్పిఎస్ కి సపోర్ట్ గా ఉండి అండగా ఉండి ఈరోజు నడిపిస్తున్నారు కాబట్టి ఇది రేపు జరిగే కార్యక్రమము 100% సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను।